హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా గోధుమ రవ్వ షీర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 250 గ్రామ్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఆ తర్వాత నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కాస్త హీట్ అయిన తర్వాత కొన్ని కాజు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాదం కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇలా గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి మొత్తం. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 3 గ్లాసెస్ వరకు మిల్క్, ఆ తర్వాత 3 గ్లాసెస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు రవ్వ ఉడకాలి కాబట్టి కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఇలా కాస్త దగ్గరికి రావాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక మనం 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో తీసుకోవాలి. 1.5 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసెస్ షుగర్. ఇలా షుగర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి వరలక్ష్మి వ్రతానికి. అలాగే సింపుల్గా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా మొత్తం ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ వరలక్ష్మి వ్రతానికి ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక ప్లేట్తోని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా గోధుమ రవ్వ షీర రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.